వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా చేస్తే బాగొస్తారో మీరు గైడెన్స్ ఇవ్వాలి, మెంటర్ చేయాలి. ఇప్పుడు ఆ పిల్లలిద్దరు చూశారు. ఒక అమ్మాయి MBBS చేయాలి, ఇంకొక కుర్రాన్ని చూశారు, వాడు రాడ్ బెండింగ్ అంటే వాడి జీవితం నాశనం అయిపోవాలన్నా? ఒక ఇంజనీర్ కాలేడా? ఒక చిన్న మంచి ఉద్యోగం సంపాదించలేడా? లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోలేడా? మీరు నేనే తెలివైన వాళ్ళమా? కాదు. మనకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. వాళ్ళకు అవకాశం రాలేదు, చిన్నప్పుడే వాళ్ళ ఆశలు చంపేసే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఆలోచిస్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి, ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాను. రెండో ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి, ఒక విశిష్టమైన వ్యక్తి, క్యారెక్టర్ ఉండే వ్యక్తి. ఆయన ప్రెసిడెంట్గా చేస్తే దేశం అంతా గర్వించింది. అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు, శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు. ఆ రోజుట్లో కొన్ని మూఢనమ్మకాలు, ముస్లింలు బ్రాహ్మిన్స్ కలిసి భోంచేయకూడదు, కలిసి కూర్చోకూడదని. అలాంటి సమయంలో శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా అదే మారిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు, సూచనలు ఇచ్చాడు, గైడెన్స్ ఇచ్చాడు, ఒక శిష్యుడిగా ఆదరించాడు. దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. దాంతో మీరు చూస్తే ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఒక రోల్ ఉంది. అప్పుడు అలెగ్జాండర్ని పెడితే ప్రధానమంత్రి గారిని నేను అడిగితే మళ్ళీ మార్చి అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. నేను కూడా గర్వపడుతున్నా. అలాంటి వ్యక్తి మహానుభావుణ్ణి ఈ దేశం అధ్యక్షుడిగా చేసుకోగలిగామంటే ఆ రోజు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది. ఇది నేను చెప్పడం కాదు. ఎవరైతే అబ్దుల్ కలామే ఒక పుస్తకం రాసి వింగ్స్ ఆఫ్ ఫైర్లో చాలా స్పష్టంగా రాశాడు. ఆయన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి కావడానికి దోహదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంబేద్కర్ గారు చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలు మళ్ళీ రారు. ఆ మేధావి వెనకాన కూడా సహాయం చేసిన వ్యక్తులు ఉన్నారు. అదే మరిగా స్వామి వివేకానందను మనం చూస్తే ఈరోజు ఆయన జ్ఞాన బోధ ద్వారా ప్రపంచాన్ని మెప్పించాడంటే ఆయన వెనకాన రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. వివేకానందుడి యొక్క గుణగణాల్ని అధ్యయనం చేసిన రామకృష్ణ పరమహంస ఆయనకు బోధనలు చేయడం, ఆధ్యాత్మిక విద్య నేర్పించడం, దీనివల్ల ఆయన ప్రపంచం మొత్తం వెళ్ళి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చి ప్రపంచమే మెచ్చిన నేతగా తయారయ్యాడంటే ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను. ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు లేకపోతే, మా ఫాదర్ ఇలా లేకపోతే నేను కూడా మామూలు వ్యక్తిగా ఉండేవాడినేమో. అప్పటికే మంత్రి అయ్యాను, మళ్ళా మాజీ మంత్రి అయ్యాను.
కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. కానీ ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి పట్టుదల, క్రమశిక్షణ, ఆయన చూపించిన చొరవ, ఆయన నన్ను దగ్గర చేర్చిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నాకు అన్ని విషయాల్లో కూడా ఎన్టీఆర్ ఒక ఆదర్శం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పనులు చేయగలిగానంటే, మిమ్మల్ని మెప్పించగలిగానంటే, 50 సంవత్సరాల రాజకీయాల్లో ఉండగలిగానంటే దానికి స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన కార్యక్రమం, నేను ఇక్కడ చాలా అధ్యయనం చేశాను, సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆలోచించాను, టెక్నాలజీని నేనే ప్రమోట్ చేశాను, నేనే ప్రపంచమంతా కూడా తిరిగాను, అందరితో సంబంధాలు పెట్టుకున్నాను, పేదరిక నిర్మూలన కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాం. ఈరోజు ఫైనల్గా నేను ఆలోచించిన విధానం ఈ రెండు కూడా మ్యాచ్ అయితే తప్ప సాధ్యం కాదు. సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో ఇప్పటికి కూడా ఇన్ని సంస్కరణల ద్వారా, రాజ్యాంగంలో పెట్టిన రిజర్వేషన్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వల్ల ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20%. ఈ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మార్గదర్శి, అందుకే బంగారు కుటుంబం. వాళ్ళకు తెలివితేటలు లేక కాదు, తెలివితేటలున్నాయి, వాళ్ళు కూడా రాణించలేక కాదు, ఆదరణ లేక, ఆదరించే వాళ్ళు లేక. ఈరోజు ఈ పక్క నుండి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, అడుగడుగు ముందుకు పోయారు, ఈరోజు ఉన్నత స్థాయికి చేరారు. ఎవరిచ్చారు మీకు ఈ అవకాశం? సమాజం ఇచ్చింది. ఇప్పటి కూడా సమాజంలో మనతో పుట్టిన మన బంధువులు కానీ, మనతో పుట్టిన వ్యక్తులు కానీ ఇంకా పేదరికంలో ఉన్నారు, చదువుకోలేకపోతున్నారు, ఆరోగ్య విషయంలో హాస్పిటల్లో ఖర్చులు వస్తే పెట్టుకోలేకపోతున్నారు, అందరితో సమానంగా మంచి ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఇది మన బాధ్యత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకే నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చాను. నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు. నన్ను ఎగతాళి చేశారు, ఒకప్పుడు ఐటీ అంటే ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ అంటే తిండి పెడుతున్నానని అడిగారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్యాభర్త కూడా ఉండే పరిస్థితులు లేరు. వాళ్ళిద్దరు లేకపోయినా పర్వాలేదు కానీ సెల్ ఫోన్ కావాలనే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలను నేను మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ నేను మీకు అందరికీ కోరేది, వాళ్ళకు కావాల్సింది ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాలి. ఇప్పుడు నేను నరగారిని అడిగాను, మీకు భూమి ఉందా అని అడిగాను, మీకు ఆస్తి ఉందా అని అడిగాను, ఇల్లుందా అని అడిగాను, లేకపోతే మీరు ఏమైనా వ్యాపారాలు చేస్తారని అడిగాను. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కానీ నలుగురు పిల్లల మాణిక్యాలు, మట్టిలో మాణిక్యాలు. ఆ పిల్లలు ఎవరు ఊహించారు? అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు కాలేరా అని అడుగుతున్నా, లేకుంటే కృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులు కాలేరా అని అడుగుతున్నా. అందరూ కాలేకపోవచ్చు. ఒకప్పుడు కృష్ణారెడ్డి గారు కూడా ఒక రైతు కుటుంబంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండి ఆయన చెప్పాడు, ఇప్పుడు నేరుగా హైదరాబాద్కి పోయి చదివి ఉద్యోగం చేయలేను కాబట్టి వ్యాపారం చేస్తా, వ్యాపారం చేసి సక్సెస్ అయితే హైదరాబాద్లో ఉంటా, లేకపోతే మా ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటా. అది రియల్ స్టోరీ. ఫెయిల్ అయ్యింటే వాళ్ళ ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటే కృష్ణారెడ్డి అక్కడ కూర్చునేవాడు. అంతే కదా, ఇప్పుడు సక్సెస్ అయ్యాడు.
ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ డబ్బులుండే వాళ్ళందరూ వాళ్ళకంటే ఎక్కువ మీరు తినడంలా మీ డబ్బులు మీకు చాలా సమస్యలు తెస్తున్నాయి. టెన్షన్, ఎట్లా కాపాడుకోవాలి ఈ ఆస్తులని, దాంతో లేనిపోని బీపీ షుగర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కొంతమంది దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. రెండోది, మీరు సంపాదించినంత ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళరు ఆఫ్టర్ మీరు చనిపోయిన తర్వాత. బీ క్లియర్. మీరు వదిలిపెట్టి పోయేది అలెగ్జాండర్ చెప్పినట్టు మీరు వదిలిపెట్టి పోయేది ఒక మంచి పేరు చేశారా, సమాజానికి ఉపయోగపడ్డారా, లేకపోతే మీ స్వార్థం కోసం బతికారా, ఇవే మిగులుతాయి. ఎక్కడ కూడా ఇంతవరకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధానం ఎక్కడా లేదు. చనిపోయిన తర్వాత మీ పిల్లలకి ఇచ్చేసి వెళ్తారు. వాళ్ళు ప్రయోజకులైతే ఆ ఆస్తులు కాపాడుకుంటారు, లేకపోతే ఆ ఆస్తుల్ని తగలబెడతారు. మనమే చూస్తున్నాం, ఒక జనరేషన్ బాగా చేస్తారు, రెండో జనరేషన్ ఆ ఆస్తులు మొత్తం పోగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు కూడా కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు మంచి పేరు కోసం పనిచేస్తారు, ఇమేజ్ కోసం పనిచేస్తారు, ప్రజలు వీళ్ళని మెచ్చుకోవాలని పనిచేస్తారు. దానికి కొలమానం ఈరోజు ఎంత డబ్బులుందని. మార్కెట్ క్యాప్ వచ్చింది, దాని పేరు మనం చూసినప్పుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చింది. అది గౌరవం. అదే మాదిరిగా గ్రీన్ కో అధినేత అనిల్ మరి సంపాదించాడు, గౌరవం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారి జీవితాల్లో మీరు వెలుగు తేగలిగితే, మీ శక్తిని ఉపయోగించి కొన్ని వేల కుటుంబాలను మీరు మార్చగలిగితే, దానివల్ల వచ్చే గౌరవం, దానివల్ల వచ్చే మీకు తృప్తి ఏ పని వల్ల రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విషయమే నేను మిమ్మల్ని కోరుతున్నా. మీ డబ్బులే నేను అడగడం లేదు, అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు వచ్చాయి, మీ మనిషి మీరు మొత్తం టైం ఇవ్వలేరు. ఒక్కొక్కరికి 20-30 కంపెనీలు ఉన్నాయి. ఇది కూడా ఒక కంపెనీగా పెట్టండి. మీరు పెట్టే డబ్బులు వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయండి. ఒక కంపెనీ లాభ నష్టాలు ఏ విధంగా చేయాలో మీరు స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ, హెచ్ఆర్ స్ట్రాటజీ, ఫైనాన్స్ అన్నీ కూడా, ప్రాఫిట్ లాస్ అన్నీ కూడా. వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. ఏఐ ఉంది, ఏఐ ద్వారా వాళ్ళ ఆస్తులు అవన్నీ చూసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేద్దాం. అది తయారు